రాష్ట్ర వ్యాప్తంగా రీవెరిఫికేషన్ పేరుతో వికలాంగుల పెన్షన్ను తొలగించడం అన్యాయమని శ్రీ విజయదుర్గ వికలాంగ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు కొండబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విజయనగరం జిల్లా కలెక్టరేట్ దగ్గర ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 1,08,000 పెన్షన్లను తొలగించారని చెప్పారు. విజయనగరంలో 5,000 వికలాంగ పెన్షన్లను తొలగించారని తెలిపారు. వికలాంగులకు అన్యాయం చేయొద్దని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. దాదాపు 1,08,000 మంది విభిన్న ప్రతిభావంతులకు ఈ ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం 1,08,000 మంది విభిన్న ప్రతిభావంతులకు పెన్షన్లు తొలగిస్తున్నామని నోటీసులు ఇవ్వడం జరిగింది. కొంతమందికి ఏదైతే సదరం సర్టిఫికేట్లో 90%, 85% ఎప్పుడు కూడా వెరిఫికేషన్ చేయాల్సిన అవసరం లేదని అప్పుడు ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు చెప్తుంది ఏంటంటే 2019 నుంచి 2024 వరకు దొంగ నకిలీ సర్టిఫికేట్లు వచ్చినాయి అని చెప్పేసి చెప్తూ ఉన్నటువంటి ఈ ప్రభుత్వం అవసరమైతే 2014 నుంచి 2019 నుంచి 2024 వరకు వెరిఫికేషన్ చేయాల్సింది పోయి ఎన్టీ రామారావు గారి సమయం నుంచి ఈ రోజు వరకు పెన్షన్ తీసుకుంటున్నటువంటి ఆ కన్ను లేనటువంటి వాళ్ళకి కావచ్చు, కాళ్ళు లేనటువంటి వాళ్ళకి కావచ్చు, చెవిటి వాళ్ళకి కావచ్చు, అందరికీ దాదాపు విభిన్న ప్రతిభావంతులందరికీ కూడా 1,08,000 మందికి ఈ రాష్ట్రంలో పెన్షన్లు తొలగించున్నారు. కాబట్టి నిజంగా వాళ్ళు నకిలీ అయితే వారిని మేము ప్రోత్సహించాం. ఒకవేళ అలాంటి వారు ఉంటే నిజంగానే తొలగించండి. అర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పునరుద్ధరించండి. ఒకటి మేము కోరేది 1,08,000 మందికి ఎమ్మటే పెన్షన్లు పునరుద్ధరించండి. రెండవది ఎవరికైతే పర్సెంటేజ్ తగ్గించున్నారో వారికి యథావిధంగా ఇవ్వండి. ప్రభుత్వాలు మారినంత మాత్రాన పాత ప్రభుత్వం ఇచ్చినటువంటి సర్టిఫికెట్లు చెల్లదు అని అంటాం కరెక్ట్ కాదు. ఎందుకంటే 2014 నుంచి 2019 వరకు గౌరవనీయులు చంద్రబాబు గారే ముఖ్యమంత్రిగా ఉన్నారు. వారి సమయంలో కూడా ఆ సమయంలో సదరం సర్టిఫికెట్లు ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలో దాదాపు 1,08,000 మంది విభిన్న ప్రతిభావంతులకు